ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని 100 స్థానాల్లో గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికాలాగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని బేరాక చర్చికి కేఏ పాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నన్ను శృంగారపు కోట ఎమ్మెల్యేగా పోటీ చేయమని అభిమానులు ఆత్మీయులు కోరుతున్నారని ఆ విషయం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం తాను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నానని తనను ఎంపీగా గెలిపిస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వలె అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 25,000 ఉద్యోగాలు, వితంతులకు నెలకు 5,000 పింఛన్ను ఇచ్చి ఆదుకుంటానని, పిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని కేఏ పాల్ ప్రజలను కోరారు. ఎవరైనా తప్పు నాదని ఎప్పుడైనా జగన్ అన్నాడా? చంద్రబాబు నాయుడు అన్నాడా? మోదీ అన్నాడా? అందరూ తప్పులు. అయితే ముఖ్యమంత్రి అవసరం మీ పిల్లలకి కేజీ టు పీజీ ఉచితంగా చదివిస్తా, ఉచిత విద్య ఇచ్చాను, ఉచిత వైద్యం ఇచ్చాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అమ్మా ఇక్కడే ఇదే విశాఖపట్నం మీ దైవజన ఎంత మీ పిల్లలు కడతారా, మీ మనవలు కడతారా? నేనే మీ అప్పు కట్టాలి. నన్ను మంచి వైద్యం ఉచితంగా చేయిస్తాను. మీ పిల్లలకి మంచి స్కూల్ ఎస్కోట్లో కట్టి ఉచితంగా కేజీ టు పీజీ చదివిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అడవి లాంటి హైదరాబాద్కి 700 కంపెనీలు తీసుకొచ్చారు. అప్పటికి మీరు పేరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పేరు విన్నారా? ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కుప్పంలో, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అప్పటికి రాజశేఖర్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి, మీకు మాత్రం 5-10 లక్షలు పెట్టి ఇల్లు కట్టడం, 5,000 10,000 రూపాయలు వితంతులు పెన్షన్ ఇవ్వరు. మీకు ఎంతమంది కృష్ణుణ్ణి, కొందరు అల్లాని నమ్ముకుంటారు. నేను నమ్ముకున్న సత్యం శాంతి సభల్లో చెప్తాను, ఎలక్షన్లో చెప్పను. మళ్ళీ ఎలక్షన్లో నన్ను క్యాండిడేట్ను రద్దు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక యేసు ప్రభు ఏకైక రక్షకుడని ఇక్కడ చెప్పను. ఎలక్షన్ టైంలో 5,000 రూపాయలు నన్ను గెలిపించిన నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన లేదు. నన్ను మీరు విశాఖపట్నం ఎంపీ